Hi friends, welcome to my stitching channel. Today class is short hands, normal hands, elbow hands, పేపర్ మీద కటింగ్ చేయటం. ఫస్ట్ షార్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ ఓపెనింగ్ అటువైపు ఉంచుకొని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని షార్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. షార్ట్ హ్యాండ్ లెంగ్త్ వచ్చి 3 ఇంచెస్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ డౌన్ కోసం, ఆర్మ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ వచ్చింది కదా, దానిలో 1/2 ఇంచ్ తీసుకొని 1.30 ఇంచుల దగ్గర హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ ఉంది, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. స్కేల్తో లైన్స్ గీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ని కరువు తీసుకోవాలి. 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని కరువు తీసుకోవాలి. డాట్స్ పెట్టుకుంటూ ఆ డాట్స్ని ఆ లైన్ మార్కింగ్ చేసిన దాని మీద కలుపుకోవాలి. నెక్స్ట్ స్కేల్తో లైన్ స్ట్రైట్గా గీసుకోవాలి. ఆ తర్వాత డాట్స్ పెట్టుకొని హ్యాండ్ని కరువు తీసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్స్. ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి. మనం మార్క్ చేసిన దాని మీదే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక కట్ పెట్టుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గరను, మనం ఎగ్జాక్ట్ మార్క్ పెట్టిన చోట. నెక్స్ట్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6 ఇంచెస్ని 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని డాట్స్ పెట్టుకుంటూ ఫ్రంట్ పార్ట్లో కరువు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ నార్మల్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్ లెంగ్త్ వచ్చి 6 ఇంచెస్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్, టోటల్ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ డౌన్ దగ్గర 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర. ఆ తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకోవాలి. టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ కరువు తీసుకోవడానికి. హ్యాండ్స్ని డాట్స్ పెట్టుకుంటూ మార్కింగ్ తీసిన దాని మీద కలుపుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని కరువు తీసుకోవాలి హ్యాండ్ షేప్ కోసం. ఇలా కరువు తీసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ నార్మల్ హ్యాండ్స్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కట్స్ పెట్టుకోవాలి షోల్డర్స్ ఎగ్జాక్ట్ వాల్యూ దగ్గర, నెక్స్ట్ మార్కింగ్ చేసిన దగ్గర. నెక్స్ట్ హ్యాండ్లో ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్స్. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జాక్ట్ మార్క్ చేసిన దాని మీద నుంచి నెక్స్ట్ మధ్యలో 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని రెండింటి మధ్యలో హాఫ్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని డాట్స్ పెట్టుకుంటూ కరువు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కరువు తీసుకుంటే చంకలో ముడతలు రావు ఫ్రెండ్స్. హ్యాండ్స్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇలాగ కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎల్బో హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, లైన్ని గీసుకోవాలి. నెక్స్ట్ ఎల్బో హ్యాండ్స్ లెంగ్త్ వచ్చి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, టోటల్ 11.5 ఇంచెస్ ఎల్బో హ్యాండ్స్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఎల్బో అంటే మోచేతుల దగ్గర ఫ్రెండ్స్, మోచేతి వరకు స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ కర్వ్ కోసం. నెక్స్ట్ 1 ఇంచ్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చి ఆర్మ్ డౌన్ వచ్చి 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ని గీసుకోవాలి స్కేల్తో. ఆ తర్వాత హ్యాండ్ని కరువు తీసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ని ఇలా కరువు తీసుకుంటే చంకలో ముడతలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ కోసం. నెక్స్ట్ అటు సైడ్ కూడా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. రెండింటిని కలిపి లైన్ గీసుకోవాలి స్కేల్తో. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా పేపర్ మీద కటింగ్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని 3 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని 3.5 ఇంచు ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 30 ఇంచులు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత హ్యాండ్ చంకను లోతులు తీసుకోవాలి ఫ్రెండ్స్, హ్యాండ్స్ లోతు. ఆ తర్వాత కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చంక లోతు తీసుకున్నామని స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుంటుంది. ఇది ఎల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్, నార్మల్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ ఇలా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.